హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు పొద్దున్నే 5 గంటలకి అలారం అయితే మోగుతది కదా! అలారం సప్పుడు వినగానే అయ్యో! అప్పుడే మోగిందా? అప్పుడే టైం అయిందా? కొద్దిసేపు ఆఫ్ చేసి పడుకుంటే బాగుండు అని అనిపిచ్చేది. కానీ ఈరోజు అలారంతో అయితే పనే లేదు. ఈరోజు మా దగ్గర పొద్దుగాలనే వర్షం అయితే స్టార్ట్ అయింది. అదే అలారం అనుకోవాలి. ఇక వర్షమే నన్ను ఉదయం 5 గంటలకైతే లేపింది. పెద్ద పెద్ద చినుకులు. ఎంత సప్పుడొస్తుందో మీరే చూస్తున్నారు గదా! 5 గంటలకే వాతావరణం అంతా చలిగా మారింది. ఆ వానకి నాకైతే ఇంట్లో పని చేయకుండా మళ్ళీ పోయి చెద్దరు కప్పుకొని ముదురుకోవాలనిపిస్తుంది. కానీ అట్లా గాదు గదా! మనకొక టిఫిన్ చేసే పనుంది గదా! ఎంతో బద్ధకంగా కిచెన్‌లోకైతే వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లల కోసం టిఫిన్ చెయ్యాలి గదా! మళ్ళీ అలాగే వర్షమొస్తుంది. నేను వర్షాన్ని గూడా చాలా ఇష్టంగా ఆహ్వాదిస్తాను. నాకు వర్షం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తది. బయట మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఆడ కుర్చీలో కూర్చోవాలనిపిస్తది. ఇక నేనేం చేశాను, ఇంత పొద్దుగాలనే అంత టైం ఉండదు. ఏం టిఫిన్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అయితే ఇంకా కొంచెం టమాటో పులావ్ లాగా చేద్దాం అనుకున్నాను. అయితే మా కన్నయ్య టమాటోలన్నీ ఏరి పక్కన పెడతారు. మళ్ళా మా సారేమో పిల్లగాడు తినంది ఎందుకు వండినవు అని అంటాడని ఒక పెద్ద సైజు ఆలుగడ్డ అయితే వేశాను. అయితే నేను కుక్కర్‌లో వండుతున్నాను గదా! నాకు 2 కప్పులకి నేను 4 కప్పుల వాటర్ పోయాలి. అయితే మావి పాత బియ్యము. కొంచెం ఏంటి అంటే అన్నం పలుకుగా అయితదని చెప్పేసి 5 కప్పుల నీళ్ళైతే పోసిన. ఆ పులావ్ అయ్యేలోపు ఇంట్లో పనులైతే చేసుకున్నాను. అదే ఆ కుక్కరు హీటర్ మీద పెట్టిన తర్వాత 2 విజిల్స్ రావడానికి టైం పడతది కదా! ఈలోపు ఇల్లన్నీ ఊడ్చేశాను. ఇక మళ్ళా షింకులు గూడా తగ్గినాయి. అప్పటికి టైం ఎంతైతుందో నాకైతే గుర్తులేదు. కరెక్ట్‌గా రైస్ అయిపోయింది. ఇల్లు గూడా ఊడ్చేశాను. చినుకులైతే తగ్గినాయి. మళ్ళీ ఫాస్ట్‌గా వెళ్ళి బయటైతే ఊడ్చేస్తున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఊడ్చేటప్పుడు మార్నింగ్ ఇంకా 6 గూడా అవ్వట్లేదు. పులావ్ కదా! ఈజీగానే అయిపోయింది. మళ్ళీ నేను ఒకసారి కలిపేసి అట్లనే మూత పెట్టి హీటర్ మీద పెట్టినా కొంచెం ఆ వేడికనేది మగ్గుతదని జెప్పి, ఇక ఈడైతే ఊకుతున్నా అని జెప్పిన గదా! చూస్తున్నారు గదా! ఇంకా 6 గూడా కానే కాలే. వాతావరణం అంతా ఎంత తెల్లారినట్టుందో. ఎందుకట్లా చెప్తున్నానంటే మా వాళ్ళు లేవలేదు. అందుకే నాకైతే టైం గుర్తొచ్చింది. బయట ఊడ్చిన తర్వాత బట్టలైతే తీస్తున్నాను. నిన్న గూడా వర్షమొచ్చింది. అందుకే బట్టలు తీసి ఇంట్లో ఆరేశాను. ఈ వానకాలం, చలికాలం ఖచ్చితంగా బట్టలైతే ఆరవు. అది గూడా వాషింగ్ మిషన్ ఉన్నా అస్సలు ఆరవు. ఈరోజు నా డే మొత్తం వర్షంతోనే ఉరుకులు, పరుగులు అన్నట్టుగా అయితే అయ్యింది. ఇక బట్టలు తీసి ఈడ బెడ్ మీద అయితే వేశాను. తర్వాత మడతబెట్టాలి. ఇక మా సారు, పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. వీళ్ళు 6:00కి లేస్తారు కదా అని చెప్పేసి ఈలోగా మార్నింగ్ పనైతే అయిపోయింది. చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ చేశాను. ఇక గిన్నెలు గూడా ఏం లేవు గదా! టిఫిన్ ఏమో పులావ్ చేశాను కాబట్టి నైటే కట్ చేసిన బీరకాయ ఉండే. ఇది నిన్న ఈవినింగ్ కట్ చేసాం. నైట్ కాదు. అయితే ఆ బీరకాయ ఏంటి అంటే జస్ట్ మనం పోపేసేసి ఉడకనిస్తే సరిపోతుంది. అదంతల అదే కుక్ అయిపోతది. మంచిగా నీళ్ళు గూడా అవే వచ్చేస్తాయి. మనం ఎక్కువ సేపు ఈడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక నేనేమనుకున్నానంటే విషమ్మని, కన్నయ్యని లేపి వాళ్ళకి వార్మ్ వాటర్ ఇచ్చేలోగా తర్వాత వాళ్ళని రెడీ చేసేసరికి నాకొక 1 అవర్ టైం అయితది గదా! ఈలోగా కర్రీ అయితే రెడీ అవుతదని జెప్పి పొయ్యి మీద అయితే ఏసి విషమ్మనైతే స్కూల్‌కి రెడీ చేస్తున్నాను. మనకు చిన్న పిల్లలున్నప్పుడు ఇంటి పని, వంట పని, తర్వాత వాళ్ళని గూడా మనమే రెడీ జేయాలి గాబట్టి, మనం కరెక్ట్ టైంకి లేస్తే అన్ని పనులు హడావిడిగా అయిపోతాయి. అదే మనకన్నా టైంకి ముందు ఒక గంట ముందు లేషినా గూడా అన్ని పనులు నిదానంగా అయితే జేసుకోవచ్చు. నాకు ఎప్పుడైనా సరే పిల్లలు పోయేసరికి టిఫిన్ వర్క్ అయితే కంప్లీట్ అయితది. కొన్ని సార్లు గిన్నెలే కంప్లీట్ అయితే కావు. విషమ్మనైతే రెడీ చేసిన. టైం వచ్చేసి ఇంకా 6:50 అవుతుంది. ఇంకా తను స్కూల్‌కెళ్ళడానికి 30 మినిట్స్ ఉందని చెప్పేసి వాళ్ళ పప్పు అయితే తనకి ఏదో మ్యాథ్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. Where are they? Found it. How many are there? See the diagram. నీకు టైం అవుతుంది. 7:31. How many cubes are there? Count it. Ella. This diagram. See, upside one is there.
మా సార్ చెప్పేది స్కూల్ మ్యాథ్స్ కాదు, ఒలింపియాడ్ ఎగ్జామ్ కోసం మ్యాథ్స్ అయితే బుక్స్ తీసుకున్నాము. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయిద్దామని దానికోసం అయితే చెప్తూ ఉన్నారు. ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు హిందీ ఎగ్జామ్ అయితే రాసింది. కానీ ఇంతవరకు స్కూల్ వాళ్ళైతే రిజల్ట్ చెప్పలేదు. ఈసారి మ్యాథ్స్ చేపిద్దామని చెప్పేసి మా సార్ అయితే విష్ కోసం ఒలింపియాడ్ బుక్స్ అయితే ఆర్డర్ చేసిండు. అది తను ప్రాక్టీస్ అయితే చేస్తుంది. విష్‌కి చెప్పిండు కదా 30 మినిట్స్ తర్వాత రావాలి స్కూల్‌కి. కొన్ని బిట్స్ అయితే ఇచ్చిండు. అవి కంప్లీట్ చేసినంకనే రా అనైతే చెప్పుకుంటూ తను కూడా స్కూల్‌కి అయితే వెళ్ళిండు. బాయ్ బాయ్ విష జాగ్రత్తమ్మా. విషమ్మా మంచి చదువుకొని రా, గొడవ అడకు. మానిటర్ నువ్వే కదా, అందరినీ సైలెంట్గా నువ్వే చూసుకోవాలి. మా సారు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు వర్షం అయితే కొంచెం చిన్న చిన్న చినుకులు వచ్చింది. కానీ విషము వెళ్ళేసరికి కొంచెం స్పీడ్ అయితే అయ్యింది. అందుకే తను అంబ్రెల్లా తీసుకొని అయితే వెళ్ళింది. ఇక మా సారు కూడా వెళ్ళిండు కదా! నేనిప్పుడు కన్నయ్యనైతే రెడీ చేయాలి. కన్నయ్య టైం వచ్చేసి 8:30కి స్కూలు. ఇంకా నేనైతే 8:10కే తనని స్కూల్‌లో దింపేసి వస్తాను. విషమ పోయిన తర్వాత గిన్నెలు తోముకుంటాను. తర్వాత నేను కూడా కొన్నిసార్లు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కన్నయ్యకి స్నానం చేయించి రెడీ చేసే వరకే టైం అయితే అయిపోతది. ఇగో గింత వర్షం పడుతున్నా కూడా అసలు ఇంట్లో ఒక్క పని వర్షం వల్ల ఆగిపోయిన పని అంటూ లేనే లేదు. ఇక ఏదొచ్చినా కూడా అమ్మలకైతే హాలిడే ఉండదు కదా! అట్లనే ఉంటది ముచ్చట. పులావ్ చేసినా కదా కన్నయ్య తిను అంటే, వద్దొద్దు నాకు నువ్వు బీరకాయ కర్రీ వండినావు కదా నాకు అన్నం పెట్టని అంటాడు కన్నయ్య. కన్నయ్యకు ఈ మధ్య కాలంలో ఈ బీరకాయ కర్రీ కూడా చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇక అన్నం పెట్టమ్మా అంటే నైట్ వండిన చల్లనే కన్నయ్యకైతే ప్లేట్‌లో అన్నం పెట్టి కలిపేస్తున్నాను. మా కన్నయ్యకు టిఫిన్స్ కంటే అన్నం అంటే చాలా ఇష్టము. టిఫిన్స్ తినకున్నా కూడా పొద్దుగాల లేవంగానే అన్నం తినమంటే తింటాడు. ఇక నేను చెప్పినా కదా సరే అని చెప్పేసి అన్నం అయితే కలిపిచ్చిన. స్కూల్ టైం అయితుంది. ఒక 5 మినిట్స్‌లోనే నువ్వు కంప్లీట్ చేయాలి అని అయితే చెప్పిన. ఏందంటే మా కన్నయ్య ముందే చెప్పడు తింటా అని చెప్పి. రెడీ అయినంక చెప్తాడు. అప్పుడేమో లేట్ అయితది. అందుకే ఇక చెప్తున్నా అనమాట ఫాస్ట్‌గా తిను అని చెప్పేసి. కన్నయ్య తినేలోపు కొంచెం టైం ఉంటది కదా! అందుకే కూర ఊడ్చిపెట్టి గిన్నెలైతే తోమి వెళ్తాను. ఇప్పుడు నేను వండిన బీరకాయ కర్రీ ఉంది కదా! ఇవి మన దగ్గర దొరికే బీరకాయలు కాదు. ఇవి నెనువా అంటారు. అదే అండి. అది నేతి బీరకాయ అంటారు చూడండి. అగో అది. ఇది కొంచెం స్వీట్‌గా అయితే ఉంటది. నాకెందుకో ఈ కూర అయితే అస్సలు నచ్చదు. వట్టి కారం వేస్తే నేను ఆ కూరని అస్సలు తినలేను. పచ్చికారం వేస్తే తింటాను. ఇక నేనైతే గిన్నెలు తోమేసాను. ఈలోగా కన్నయ్య కూడా అన్నం తినేసిండు. మీకు వీడియోలో కనిపిస్తలేదు కానీ కన్నయ్యని తోలిచ్చేటప్పుడు కూడా చినుకులైతే పడుతూ ఉన్నాయి. అందుకే ఇంక నేను చిన్నగానే వస్తుంది కదా అని చెప్పేసి ఒకటే అంబ్రెల్లా ఉంది. కన్నయ్య నువ్వు పెట్టుకో అని అయితే చెప్పినాను. ఇక కన్నయ్యని స్కూల్‌లో దింపేసి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక మళ్ళీ సెకండ్ రౌండ్‌తోని కుస్తీ పట్టాల్సిందే. అందరూ అనుకుంటారు హౌస్ వైఫ్ అంటే మంచిగా ఇంట్లో ఉండి పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత ఫోన్ చూసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటా, తినుకుంటా, రెస్ట్ తీసుకుంటది అనుకుంటారు. కానీ అట్లాగే కానే కాదు. ఒక్క 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండే టైమే దొరకదు. నాకేమో ఈ వంట పని అంతా తొందరగా అయిపోగొట్టుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఈవినింగ్ వరకల్నే వాయిస్ చెప్పడం కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటాను. కానీ నేను అనుకున్నది ఒక్కటి కూడా జరగదు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు, అయ్యో! సాయంత్రం కాదు నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. మళ్ళీ చేసే పని ఏమైనా కనబడుతదా అంటే అది కూడా కనబడదు. కానీ నేను దించేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఫాస్ట్‌గా 2 చెంబులు నీళ్ళు పోసుకొని వచ్చి తయారయ్యి కూర అయితే వండుతున్నాను. మరి పొద్దుగాల వండిన బీరకాయ కూర ఉంది కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఆ కూర ఏంటంటే మాకు ఎంతకు సరిపోదు. అది 1 కేజీ కూర. అయినా కూడా వండేసరికి కొంచెం అయిపోయింది. అందుకే ఇంక నేను కాకరకాయ అయితే వండుతున్నాను. బీరకాయ మా పిల్లలు తింటారు. కాకరకాయ నేను, మా సారు, విషమ ముగ్గురం తింటాము. కన్నయ్య ఒక్కడే ఈ కూరలో అయితే వేలు పెట్టాడు. తనకు కూడా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మా సారేమో తనకి తినిపించేటప్పుడు బలవంత పెట్టకనైతే చెప్తుండు. ఇక ఈ రోజైతే కాకరకాయ కూర వండుతున్నాను కదా! ముందే మా సార్ చెప్పిండు. "నువ్వు ఎప్పుడు కాకరకాయ వండినా కూడా చింతపండు అయితే వేస్తున్నావు. కానీ ఈరోజు చింతపండు అస్సలు వేయకు. నువ్వు కాకరకాయని
కానీ టమాటా వేసి వండు అని అయితే చెప్పిండు. అయ్యో రామా! చింతపండు పులుసు వేసినప్పుడే కొంచెం చేదుగా అయితే అనిపిస్తది. మరి అసొంటిది టమాటా ఏస్తే ఇంకెంత చేదుగా ఉంటదో నాకు టమాటా ఏసి కాకరకాయ కూర వండరాదనుకున్నా. కానీ ఈరోజు కాకరకాయ కూర కొంచెం అంటే కొంచెం కూడా చేదు లేదు. మంచిగా అంటే మంచిగా కుదిరింది. ఫస్ట్ ఏం చేశాను, కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, పసుపేసి అయితే పిసికేస్తాను. ఖచ్చితంగా నేను కాకరకాయ వండేటప్పుడు ఉప్పు, పసుపేసి పిసుకుతాను. అట్లయితేనే చేదు పోతదని చెప్పేసి నా నమ్మకం. ఆ ఉప్పు, పసుపు ఎయ్యంది పిసికిందనుకో అదే పిసుకుతారా? పిసకకుండా వండిందనుకో ఆ కూర నేను వండలేనిగ అంతే. ఇక కాకరకాయ అయితే ముక్కలేసాను కడాయిలో. అవి ఫ్రై అయ్యేలోపు అన్నం అయితే కలిపేసాను. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఆయిల్‌లో కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాతనే ఆనియన్స్ అయితే వేస్తాను. ఇక ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళా టమాటో అయితే వేసి ఒక 2 నిమిషాలు ఇట్లనే చిన్నగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసి మళ్ళీ మూత అయితే పెట్టి ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం ధనియాల పొడి ఏసేసి కలిపేసాను. ఇక దీంట్లో కొంచెం ఎసరైతే పోస్తాను. నేను ఇట్లనే కొంచెం దగ్గరికి ముద్దలాగా ఫ్రై చేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళా ఇది అన్నంలోకి కలవదు అని చెప్పేసి కొన్ని అయితే వాటర్ పోసిన. ఇక ఈలోగానే మళ్ళీ నేను కణాయిని తీసుకొచ్చే టైం అయితే అయ్యింది. కర్రీ అయితే ఎసరు పోసిన కాబట్టి తక్కువ మంట మీద పెట్టి కణాయిని తీసుకొస్తానికైతే పోయిన. ఇగో గిట్లుంటది రోజు నా ముచ్చట. 10 నిమిషాలు టైమే దొరకదు. మళ్ళీ నైట్ అయితేనేమో మా సార్ అస్సలు ఎడిటింగ్ చేసుకొనియడు. పిల్లలతోనే టైం స్పెండ్ చేయి అని చెప్తారు. ఏందో ఏమో నా బాధ. అది ఎప్పుడు పోతుందో ఏందో, నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో. ఇక పోయి అయితే వర్షం వస్తుంది కదా, కణాయిని అయితే తీసుకొని వచ్చాను. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటుంది, మళ్ళీ గిన్నెలు తోమాలి, గిలాసాలు తోమాలి, అగో ఆయనకు బట్టలు ఇప్పాలి, అన్నం పెట్టాలి. ఇదే పని అన్నట్టు. మరి మీలో ఎంతమందికి నా రొటీను మీ రొటీన్ అనిపిస్తుందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా కన్నయ్య విషయం వచ్చిండ్రు కదా, విషు కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వస్తుంది. కొద్దిసేపు వీళ్ళైతే అంబ్రెల్లాలతోనే ఆడుకుంటారు. వద్దు నాన్న అంబ్రెల్లాలు ఖరాబ్ అవుతుందని అయితే చెప్పినాను. ఇక విషయమ్మ కూడా స్కూల్ నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు నాకేం పని ఉంటుంది, తనకు డ్రెస్ చేంజ్ చేయాలి, ఆ హెడ్ బాగా తూడ్చాలి, మళ్ళీ అన్నం పెట్టాలి, గిన్నెలు తోమాలి, మళ్ళీ నేను కూడా అన్నం తినాలి. ఈ పనులన్నీ మధ్యాహ్నం వరకు చేయాలి. మా సార్ వచ్చిండు, అందరం కలిసి అన్నం తిన్నాము. టైం అయితే గిన్నెలు తోమేసరికి 3:30 అయిపోయింది. ఇక నిన్నైతే నేను యూట్యూబ్లో చూసి మిషన్ అయితే బాగా చేసుకున్నా అని చెప్పినా కదా, కుట్టు అయితే మంచిగా వస్తుంది. ఫస్టే ఇంకా మా సార్ అయితే నా పాయింట్లన్నీ కట్ చేసి కుట్టు అంటే తన పాయింట్లు అయితే కట్ చేసి కుడుతున్నాను. ఫస్ట్ అయితే ఈడ నేను మా సార్ ఒక జీన్స్ ప్యాంట్ తీసుకొచ్చి నా కోసం అని చెప్పాను కదా, అయితే అది ఎందుకో తెలీదు, అది పాత ప్యాంట్ ఉన్నట్టుంది. కుట్లు అయితే ఊకనే ఊసిపోతుంది. అందుకే నేను ఆ పాయింట్ని డబల్ కుట్లు అయితే వేస్తూ ఉన్నాను. అసలు మా సార్ ఈ పాయింట్ని తీసుకొని ఎంత తప్పు చేసిండో అసలు మస్తు అంటే మస్తు. నేను ఈ పాయింట్ చూసినప్పుడల్లా మా సార్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాను. మనం ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు లేదా ఒక బట్టలు కొనుక్కున్నప్పుడు క్వాలిటీ చూడాలి, తర్వాత ఎక్కడైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పేసి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. కానీ మా సార్ ఏమో నాకు తీసుకురావాలనే హడావిడిలో ఈ పాయింట్ అయితే తీసుకొని వచ్చిండు. కానీ చెక్ చేయలేదు. ఈ కుట్లన్నీ ఇట్లా పికిలిపోతున్నాయి అంటారు కదా, అగో గట్ల అయితే అవుతున్నాయి. అటో ఇటో ఈ జీన్స్ ప్యాంట్ అయితే డబల్ కుట్లు వేసాను. నేను చెప్పాను, ఈ పాయింట్ అయితే నాకొద్దు, నువ్వే యూజ్ చేసుకో అని అయితే చెప్పిన. మా సార్ది నాది ఒకటే సైజు, కాకపోతే ఏంటంటే నాకు కొంచెం నడుము అనేది లూజ్ ఉంటుంది. కానీ ఇదైతే సరిపోయింది. ఇక మళ్ళీ మా సార్కి ఏంటంటే మా సార్ పాయింట్లు నాకు వస్తాయి, నాకు లూజ్ అవుతాయి. కానీ నా పాయింట్లు అయితే ఆయనకి రావు. అదేంటి సరిత నీ పాయింట్లు రాకపోవడం అంటే, నువ్వేమన్నా చెక్ చేసినావా, మీ సార్ ఏమైనా నీ పాయింట్ వేసుకుంటారా అని అయితే అనకురే, ఆయన అయితే వేసుకోడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూనిసెక్స్ సైజెస్ ఉంటాయి కదా, చూస్తారనమాట, ఇట్లా పెట్టుకొని చూస్తారు, అమ్మో ఇది నాకు టైట్ అవుతుంది అని అయితే తీసేస్తారు. ఇంకా ఇప్పుడైతే ఈ పాయింట్లు కుట్టడం అయిపోయింది. షర్ట్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఉంటే హాఫ్ హ్యాండ్స్గా కట్ చేసి అయితే కుట్టేశాను. మళ్ళీ ఇంకా ఒక 2, 3 చిన్నవి ఉంటే అవైతే మళ్ళీ కట్ చేసి అయితే కుట్టాలి. రేపు మళ్ళీ నావి టాప్స్ ఉన్నాయి కదా, అవైతే కుట్లేసుకోవాలి. మస్తు పనే ఉంది మిషన్తోని. దేవుడి దయ వల్ల కుట్టు అంతా మంచిగా సరిగ్గా వస్తుంది. ఇది ఉంది కదా, ఇది మా సారు మింత్రా నుండి అయితే తీసుకున్నాడు. మింత్రానా మైత్రానా ఏమనాలి, ఏదో ఒకటి లేదు. అయితే
అది కూడా చాలా హైట్ అయిందంట. కట్ చేసి కుట్టు అని చెప్తున్నాడు మా సార్‌కి. ఏ పాయింట్‌లో అయినా సరే ఖచ్చితంగా కట్ చేసి కుట్టాల్సిందే. తనకు ఒక పాయింట్ తీసుకుంటే అది కరెక్ట్ సైజ్ కాకుండా కొంచెం పొడుగైతే అయిద్దది. ఇక ఇది కూడా కుట్టేసాను. అప్పటికి టైం వచ్చేసి 4:30 అట్లా అయింది. మళ్ళీ ఈవినింగ్ పనులైతే స్టార్ట్ అయినాయి. ఈవినింగ్ పనులంటే ఏంటి, పిల్లలకి పాలు కాగబెట్టి పోయడము, తర్వాత నేను చాయ్ తాగడము, గిన్నెలు ఉంటాయి కదా, అవి అన్నం గిన్నె అయితే నేను మధ్యాహ్నం ఊడవను. సాయంత్రం అయితే ఊడ్చేస్తాను. పిల్లలు పాలు తాగిన గిన్నెలు తోమేసి, మళ్ళా మధ్యలో వాళ్ళైతే ఒకసారి అన్నం తింటారుగా, ఆ గిన్నెలు కూడా తోమేసి, ఇల్లు ఊకేసి, బట్టలు మడతపెట్టి, పిల్లలకి మళ్ళీ కాళ్ళు చేతులు లేదా స్నానాలైతే చేయిస్తాను. ఇక అప్పటికే టైం అయితే మళ్ళా ఈవినింగ్ అయితే 6:30 అయిపోయింది. పిల్లల్ని చదివించాను. మళ్ళీ 8:00కి వంట అయితే స్టార్ట్ చేశాను. మా సార్ అయితే బయటికి పోయిండు, ఇంకా రాలేదు. అన్నం అయితే వండేసాను. పొద్దున వండిన కాకరకాయ, బీరకాయ కూర కొంచెం అంటే కొంచెం కూడా లేవు. అగో అది ఒక్కరికి కూడా కాదు. ఇది మా కన్నయ్య తిన్నా కూడా మళ్ళీ నేను మా సార్ కోసం వేరే కూర వండాలి. కాకరకాయ కూర కూడా లేదు అని చెప్పేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, పెసరపప్పు వేసి కర్రీ అయితే వండిన. చూస్తుండ్రు కదా పొద్దుకి ఎన్నిసార్లు వంట పని ఉంటుందో. అందరు ఇంట్లో కూర్చుంటావు అంటారు, కానీ ఇంట్లో ఊరికనే ఎవరు కూర్చోరు. పొద్దుటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని దొరుకుతూనే ఉంటుంది. రెస్ట్ అనేదే ఉండదు. కొన్ని సార్లు మనం ఈ పని చేయడానికే పుట్టినమా అని ఆలోచిస్తే చిరాకొస్తది. కొన్ని సార్లు మంచిగా హ్యాపీగా పనులన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోని కంప్లీట్ చేస్తాం కాబట్టే మనమైతే ముందుకెళ్ళగలుగుతున్నాము. కర్రీ అయిపోయింది కదా! వర్షం వస్తుంది. మా సార్ అన్నారు కదా, "అన్నం కూర వండేసావా?" అంటే వండినా అని చెప్పిన. "వర్షం వస్తుంది కదా, తినడానికి ఏమన్నా చెయ్యి, అన్నంలో పెట్టుకొని తిందామని" అయితే అన్నారు. అయితే నాకు కూడా ఇవి ఇట్లా అన్నంలో పెట్టుకొని పకోడీ తినడం చాలా ఇష్టము. ఇక అందుకే నేను కూడా ఆ పకోడీ అయితే చేసేసాను. అయితే మా సార్ ఏందంటే ఇక్కడ గేట్ దగ్గర పకోడీ అయితే తీస్తారు అప్పుడప్పుడు. నైట్ మేము దాన్ని అన్నంలో పెట్టుకొని తింటాము. అయితే ఈరోజు అక్కడైతే క్లోజ్ చేసి ఉందంట. "నువ్వు చెయ్యి" అంటే ఇక శనగపిండి, కొంచెం బియ్యం పిండి, దాంట్లోనే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఏసేసి కలిపేసి ఇలా బజ్జీలాగా చేసేస్తున్నాను. ఇక రాత్రి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తినాలి, గిన్నెలు తోమాలి, సదరాలి, మళ్ళీ రేపటి కోసం అలారం పెట్టుకొని నిద్రపోవాలి. ఇదే అన్నట్టు నా పని. ఈరోజు వర్షంలో నా ఉరుకులు పరుకులు అన్నీ చూసున్నారు కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి హైప్ చేయడం అయితే మర్చిపోకండి. మరి మీలో ఎంతమంది డైలీ ఈ రొటీన్ ఫాలో అవుతున్నారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.